గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. వెల్కమ్ టు మనం టీవీ. నేను మహాలక్ష్మి. అగ్రరాజ్యం అమెరికా పాలిటిక్స్లో కొత్తదనం చోటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాదిలో అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో నేతల మాటలు విస్మయానికి గురి చేస్తున్నాయి. నిన్నటి వరకు నో అన్నవారు ఊహించిన అప్డేట్స్తో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. వలసదారులకు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీపి కబుర్ని అందించారు. తన వైఖరికి భిన్నంగా మాట్లాడారు. గ్రాడ్యుయేట్ అయితే నేరుగా గ్రీన్ కార్డు ప్రతిపాదనను ట్రంప్ అనూహ్యంగా తెరపైకి తీసుకొచ్చారు. కాలేజీల నుంచి గ్రాడ్యుయేట్ అయిన వెంటనే గ్రీన్ కార్డు ఇవ్వాలని భావిస్తున్నట్లు ఎన్నికల వేళ హీట్ని పెంచారు. ఈ అవకాశం అమెరికా కళాశాలల నుంచి గ్రాడ్యుయేట్ అయిన విదేశీ విద్యార్థులకు నేరుగా గ్రీన్ కార్డు ఇవ్వాలని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించారు. విదేశాల నుంచి ప్రతిభావంతులను పలు కంపెనీలు నియమించుకోవడంపై మీ ప్రణాళికలు ఏంటని ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు ఆయన నోట ఈ మాటలు వినిపించాయి. వలస విధానంపై తరచూ విరుచుకుపడే ట్రంప్ కొత్త తాళం ఎంచుకోవడంపై సర్వత్రా ప్రాధాన్యం సంతరించుకుంది. కాలేజీల నుంచి గ్రాడ్యుయేట్ కాగానే ఈ దేశంలో ఉండేందుకు వీలుగా డిప్లొమాతో పాటే నేరుగా గ్రీన్ కార్డు ఇవ్వాలని అనుకుంటున్నాను. అది 2 ఏళ్ళు 4 ఏళ్ళు ఇలా విద్యాభ్యాసం వ్యవధితో సంబంధం లేదు. జూనియర్ కాలేజీలకు కూడా దీన్ని వర్తింపచేయాలని భావిస్తున్నానని ట్రంప్ అన్నారు. తాను అధికారంలోకి వచ్చిన తొలి రోజే దీనిపై దృష్టి సారిస్తానని, వీసా సమస్యల కారణంగా భారత్, చైనా వంటి దేశాల నుంచి వస్తున్న చాలా మంది అమెరికాలో ఉండలేకపోతున్నారని తెలిపారు. వారంతా సొంత దేశాలకు వెళ్లి వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారని, వలసదారుల ప్రతిభను చెప్పకని చెప్పారు. రెండోసారి అధ్యక్ష పీఠంపై ట్రంప్ గురిపెట్టారు. వాస్తవానికి ఆయన తన ఎన్నికల ప్రచారంలో అక్రమ వలసదారులతో దేశంలో నిరుద్యోగం, హింస, నేరాలు, వనరుల దోపిడీకి కారణమవుతున్నారని పలు సందర్భాల్లో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాను అధికారంలోకి వస్తే వారందరినీ తిప్పి పంపిస్తానని హామీ ఇచ్చారు. అక్రమంగా వలస వచ్చే వారిపైనే తమ దృష్టి ఉంటుందని ట్రంప్ ప్రచార బృందం పలుమార్లు వివరణ కూడా ఇచ్చింది. కానీ ఆయన అధికారంలో ఉన్నప్పుడు చట్టబద్ధ వలసదారులపైన ఆంక్షలు విధించారు. కుటుంబ ఆధారిత వీసా లాటరీ విధానంలో మార్పులు చేశారు. 2017లో అధికారం చేపట్టిన వెంటనే బై అమెరికన్, హెత్ అమెరికన్ పేరిట ఉత్తర్వులు జారీ చేశారు. అత్యంత నైపుణ్యం గల వారికి మాత్రమే బిజినెస్ వీసాలు జారీ చేసేలా సంస్కరణలు చేపట్టాలని నాటి కేబినెట్కి సూచించారు. అమెరికన్ల ఉపాధి అవకాశాలను రక్షించాలన్నది ట్రంప్ అప్పటి విజన్. కానీ పరిస్థితులు తనకు వ్యతిరేకంగా ఉన్నాయని గుర్తించిన ట్రంప్ తాజాగా వలసదారులకు స్వీట్ న్యూస్ ఇవ్వడం మాత్రం సంతోషించదగ్గ విషయం.